టాలీవుడ్ హీరో శర్వానంద్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం బైకర్ బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుత ప్రదర్శన కనబరుస్తోంది. ఇండియాలోనే మొట్టమొదటి మోటో క్రాస్ స్పోర్ట్స్ డ్రామాగా తిరిగిన ఈ సినిమా విడుదలైన వారం రోజుల్లోనే ట్రేడ్ వర్గాలు ఆశ్చర్యపరిచే స్థాయిలో వసూలు రాబడుతుంది. సాధారణంగా ఏ సినిమా అయినా వీక్ డేస్ లో కలెక్షన్లు తగ్గుముఖం పడతాయి. కానీ బైకర్ విషయంలో మాత్రం పరిస్థితి పూర్తిగా భిన్నంగా కనిపిస్తోంది. రోజు రోజుకు ఈ సినిమా పుంజుకుంటూ ముందుకు తీసుకెళ్తోంది. ముఖ్యంగా ప్రేక్షకుల నుంచి వస్తున్న పాజిటివ్ మౌత్ టాక్ ఈ చిత్రానికి పెద్ద ప్లస్ గా మారిందని చెప్పాలి. దీంతో మేకర్స్ గ్రాండ్ గా సక్సెస్ మీట్ నిర్వహించారు. చాలా మంత్స్ అదంతా ఆర్గనైజ్ చేసుకుని మీరు ఏదైతే బ్యూటీగా ఎంజాయ్ చేస్తున్నారో దానికి చాలా డే అండ్ నైట్స్ కష్టపడ్డాం. దానికి మెయిన్గా ఏంటంటే నా ఫ్యామిలీ సపోర్ట్ లేకపోతే ఈరోజు అంత ధైర్యంగా ఇక్కడికి వచ్చి నేను మాట్లాడలేను. మా వైఫ్ కానీ మా పేరెంట్స్ కానీ వీళ్ళందరూ సపోర్ట్ ఇవ్వడం వల్లే నేను ఇక్కడ అచీవ్ చేసుకుంటున్నాను. ఎందుకంటే ఎన్నో నైట్స్ మేము ఎడిట్ రూమ్లో కూర్చున్నాం అంటే ఫ్యామిలీ కూడా అక్కడ వెయిట్ చేస్తూ ఉన్నారు. సో వాళ్ళ సపోర్ట్ ఉండటం వల్ల మేము సక్సెస్ఫుల్గా మా జర్నీ మా కెరియర్స్ని ముందుకు వెళ్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ మా ఫ్యామిలీ అందరికీ థ్యాంక్ యూ. అండ్ యూవీ క్రియేషన్స్ ఇంత సబ్జెక్ట్ ఇంత స్కేల్ ఉన్న ప్రాజెక్ట్ నన్ను నమ్మి నేను ఆల్మోస్ట్ ఇప్పుడు నా కెరియర్ బిగినింగ్ ఇది ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాను. ఇలాంటి దాంట్లో నన్ను నమ్మి ఇంత పెద్ద ప్రాజెక్ట్ నా మీద నేను చేయగలుగుతానని నమ్మి అభిలాష్ మాట నమ్మి బికాజ్ అభిలాష్ అనే తీసుకుని వాళ్ళకి రికమెండ్ చేశారు. బాగా చేస్తాడు అబ్బాయి, అన్ని పేషెన్స్గా అన్నీ చూస్తారని. ఈరోజు ఆ నమ్మకాన్ని నిలబెట్టుకున్నాను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఫస్ట్గా థ్యాంక్స్ టు ద మీడియా. మీరు లేకపోతే ఐ డోంట్ థింక్ వీ వుడ్ బీ హియర్ రైట్ నౌ. మీ అందరూ మన ఆడియన్స్కి చాలా బాగా యూ హ్యావ్ డెలివర్డ్ ఇట్ and the audience have received it really well. Ante I don't know ekkada start cheyalani teliyaledu. Firstly, I want to thank my parents, my mom and dad, for letting me do what I like to do, for letting me choose what I want to choose, and then my friends who were there in all my tough times. Nen kashtalu paddappudu my friends, a lot of them were just standing beside me, naaku support ga. Daniki thanks. I don't want to mention particular names. There's so many people. And then it'll only be right. Firstly, andarki namaskaram, and most importantly to the media. Andaru thank cheyalanuntunnamu, but heartfelt thanks so much. I mean, heartfelt thanks e kada. Yeah, thank you so much guys. Meer ichina prema gani, support, encouragement anta alage audience ki vellipoyindi, and that's why everybody's loving our film. And Monday gani, Tuesday gani, more than the weekends, people are showing up and watching Biker, which is so important. Andaru, all of us, we made this film with one point in mind. Our family anedi manaki support lekapothe mem emi cheyalemu. It's easy to fight with our parents, fight with our siblings ani andarni odlukoni we can do a lot of things, but wala support unte, like Vicky's character had, wala support unte mana selfish perspective ni pakkana pettukoni, edati wala perspective ni koncham understand cheskoni, accommodate cheskoni manam ఏదో ఒకటి చేయగలిగితే, ఇఫ్ ఇట్స్ అ స్మాల్ ఫ్యామిలీ, బిగ్ ఫ్యామిలీ, ఏదైనా వాళ్ళ సపోర్ట్ ఉంటే యూ విల్ బీ ఏబుల్ టు డూ థింగ్స్ యూ కెన్ నెవర్ డ్రీమ్ ఆఫ్. థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు మీడియా, ఆడియన్స్ అండ్ డిస్ట్రిబ్యూటర్స్. డే 1 మేము ప్రీమియర్ సిస్టమ్ నుంచి చాలా పాజిటివ్గా తీసుకెళ్లారు అందరూ. అండ్ ఎస్పెషలీ ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరు ఈ సినిమా చాలా బాగుంది. అసలు ఫస్ట్ క్వశ్చన్ ఒక్కటే నాకు అడిగేది, చూసిన కాల్ చేసి అసలు ఎలా తీశారా ఈ సినిమా అని అడుగుతున్నారు. సో దట్ ఈస్ వెర్ సి టెక్నికల్గా చాలా సౌండ్ ఉంది, అందరూ మాట్లాడుతున్నారు, బట్ ఐఎమ్ సో గ్లాడ్ ఆడియన్స్ కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మేము సినిమాలో మీరు చూస్తే ప్రతి మూమెంట్స్కి సెటప్స్, పే ఆఫ్స్ చాలా చేసాం. చాలా చాలా సంతోషంగా ఉన్నాను. ఎందుకంటే ఆఫ్టర్ లాంగ్ టైం నా ఫిలిం, నేను యాక్ట్ చేసిన ఫిలిం హిట్ అయింది. సో ఈ ఫిలిం ఇంత బాగా రావడానికి, అలాగే నాకు ఇంత మంచి పేరు రావడానికి కారణం ఎవరంటే అభిలాష్ రెడ్డి గారు. నాకు మాత్రం కాదు, సర్వా గారికి, మాలవిక గారికి, అందరికీ చాలా మంచి పేరు తెచ్చారు ఆయన, డైరెక్టర్ గారు.
సో ఆయనకి చాలా చాలా థ్యాంక్స్. అండ్ సర్వ గారికి కూడా నేను థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఆయన హీరోగా యాక్ట్ చేసే ఒక సినిమాలో ఆ, నన్ను పెట్టుకుంటాం అని చెప్పినప్పుడు ఓకే ఎస్, అది ఏం జరిగిందో నాకు తెలియదు కానీ అక్కడ ఎస్ చెప్పి నేను యాక్ట్ చేయడం కూడా జరిగింది. సో థ్యాంక్ యూ సర్వ గారు. థ్యాంక్ యూ సో మచ్. మీడియా మిత్రులకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ హ్యావ్ టు థ్యాంక్ యూ. ఎందుకంటే డే 1 నుంచి సపోర్ట్ చేస్తూ వచ్చారు. అండ్ ఏంటి నచ్చిందా నా? వెరీ గుడ్. ఫ్రెండ్స్ని తీసుకొచ్చేయి. వచ్చా మీ నాన్నతో వచ్చావా? మరి నా నాన్నతో కూడా తీసుకురా సరే. బైకా గరాజ్లో ఉంది, రేస్ ట్రాక్ దగ్గర ఉంది. సరే తప్పకుండా సరే నేను ఎక్కించుకుని తీసుకెళ్తాలే. థ్యాంక్ యూ, లవ్ యూ. సో ముందుగా మీడియా మిత్రులందరికీ చాలా 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 థ్యాంక్స్ ఫర్ దిస్ కైండ్ లవ్. నేను హిట్ కొడితే మీరు హిట్ కొట్టినట్టు ఫీల్ అవుతారు. సో ఆ ప్రేమని ఎట్లా చెప్పుకోవాలో తెలీదు. బట్ థ్యాంక్ యూ ఎవ్రీవన్, థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ బాగా థ్యాంక్ చేయాల్సింది తెలుగు ప్రేక్షకులకి. శర్వ అంటే ఫ్యామిలీ సినిమాలు చేస్తాడు అనే నమ్మకంతో ఎప్పుడు మీరు ఆ నమ్మకం నేను ఎప్పుడు పోగొట్టుకోలేదు అనుకుంటున్నా.